వరకు ఊరుకునేది లేదని చెప్పాను కదా. వదిన మామూలుగా ప్రయత్నించట్లేదన్నయ్య. ఎవరు తీశారో ఖచ్చితంగా తెలుస్తుంది. తెలిసినప్పుడు మళ్ళీ నన్ను అడగడం దేనికి? నువ్వు చేస్తున్న పనుల గురించి నిన్ను నిలదీయాల్సిన అవసరం ఉంది కాబట్టే అడుగుతున్నాను. ఇంట్లో పోయిన డబ్బు గురించి నువ్వు బాధపడతావో గుండెలు బాదుకొని ఏడుస్తావో అన్నది నాకు అనవసరం. డబ్బు ఎలా పోయిందో ఎవరు తీస్తారో తెలుసుకోవడానికి నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా అది నాకు సంబంధం లేని విషయం. పోయిన డబ్బు గురించి ఎంక్వైరీ చేయడానికి నువ్వు మా ఇంటికి ఎందుకు వెళ్ళావు? మా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం నీకేంటి? ఆ డబ్బు తీసింది నువ్వేనని నా అనుమానం. అడిగినా ఏం చేసినా నువ్వు నిజం చెప్పవు కాబట్టి ఆ డబ్బు తీసింది నువ్వేనని ప్రూవ్ చేయడానికి మీ ఇంటికి వెళ్ళాను. నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఎన్ని రకాల ఎంక్వైరీలు చేసినా డబ్బు తీసింది నేనేనని నువ్వు ప్రూవ్ చేయలేవు. చేయలేవు అంటున్నావు అంటే తీసింది నువ్వేనని ఒప్పుకుంటున్నావు అన్నమాట. నేను ఒప్పుకోకపోయినా నేనే తీసుంటానని నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కదా. అనుమానించడం కాదు, ఆ డబ్బు తీసింది నువ్వు. నేనే తీశానని చెప్పడానికి నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? ఈ ఇంట్లో పోయిన డబ్బు మీ ఇంట్లో చూశాను కనుక. అంటే ఈ ఇంట్లో తప్ప మా ఇంట్లో డబ్బు ఉండకూడదని అనుకుంటున్నావా? మాది కోట్ లాస్తున్న ఫ్యామిలీ అని నీకు తెలీదా? మీది రిచ్ ఫ్యామిలీ అని తెలుసు. మీ ఫ్యామిలీకి ఉన్న రిచ్నెస్ నీ క్యారెక్టర్కి లేదన్న విషయం కూడా నాకు తెలుసు. నువ్వు నెంబర్ 1 ఫ్రాడ్ క్యారెక్టర్ అని కూడా ఇంకా బాగా తెలుసు నాకు. ఏ బ్యాంక్ నుంచి అయితే మేము తెచ్చామో అవే బ్యాంక్ సీల్స్ మీ ఇంట్లో ఉన్న డబ్బు కట్టలకు ఉన్నాయి. నేను ఏ సూట్ కేసులో అయితే డబ్బులు తీసుకొచ్చానో అదే సూట్ కేసు మీ ఇంట్లో ఉంది అంటే ఆ డబ్బు తీసుకెళ్ళి మీ ఇంట్లో దాచింది నువ్వే అని నాకు తెలుసు. అందులో ఎలాంటి అనుమానము లేదు. నేను తీశానని అంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు మా ఇంట్లో నువ్వు చూసిన డబ్బు కట్టని తీసుకొచ్చి దొంగతనం చేసింది నేనేనని అందరి ముందు ప్రూవ్ చేయొచ్చు కదా. ఆ పని ఎందుకు చేయలేకపోయావు? మీ నాన్న కూడా నీకులాగే ఫ్రాడ్ క్యాండిడేటే కాబట్టి నిన్ను సేవ్ చేయడం కోసం ఆ డబ్బు నా చేతికి దొరకకుండా మీ నాన్న